హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించారు. ఆమె తల్లి రాజేశ్వరి సినిమాలో డాన్సర్గా చిన్న చిన్న పాత్రలు పోషించేవారు మరియు ఆమె తండ్రి అయ్యప్ప న్యాయవాదిగా ఉండేవారు. శ్రీదేవి 4 ఏళ్ల వయసులో తన తొలి చిత్రం తునైవాల్ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. అప్పటి నుండి ఆమెకు కన్నడ, తమిళం, తెలుగు మరియు మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో నటించడానికి అనేక ఆఫర్లు వచ్చాయి. మలయాళ చిత్రం పూంపట్ట చిత్రానికి గాను బేబీ శ్రీదేవి కేరళ రాష్ట్ర ఉత్తమ బాలనటిగా అవార్డును అందుకుంది. రాణి మేరా నామ్ అనే బాలీవుడ్ సినిమాలను చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది శ్రీదేవి. అది 1976లో శ్రీదేవి కె బాలచంద్ర దర్శకత్వం వహించిన తన తొలి చిత్రం మాండ్రు ముడిచుతో కథానాయికగా తన కెరీర్ను ప్రారంభించింది. ఆమె కమల్ హాసన్, రజనీకాంత్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మొదలైన అనేక మంది దక్షిణాది నటులతో పాటు ఉత్తర భారత హీరోలైన అమితాబ్ బచ్చన్, జితేంద్ర, అనిల్ కపూర్, రిషి కపూర్ మొదలైన వారితో జతకట్టి నటించింది. శ్రీదేవి తండ్రి 1991లో మరణించారు. బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె తల్లికి 1995 న్యూయార్క్లోని మెమోరియల్ స్టోన్ కేటరింగ్ క్యాన్సర్ సెంటర్లో వైద్యులు ఆపరేషన్ చేయించారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించి 1996లో మరణించింది. కొన్ని నెలల తర్వాత బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను ఆమె 1996లో వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు జన్మించారు, జాహ్నవి, ఖుషి. పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇంటికే పరిమితమైన శ్రీదేవి కొన్నాళ్ళు గ్యాప్ తర్వాత సినిమా కార్యక్రమాలకు హాజరు కావడం మొదలుపెట్టారు. తర్వాత ఆమె 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమాతో తన కెరీర్ను పునఃప్రారంభించింది. 2013లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. 2013లో CNN IBN నిర్వహించిన పోల్లో శ్రీదేవి భారతదేశపు గొప్ప నటిగా ఎన్నికయ్యారు. 100 సంవత్సరాలు 2017లో ఆమె మళ్ళీ MOM చిత్రంలో నటించింది. ఇది ఆమె నటించిన 300వ చిత్రం. దీనికి ఆమె జీ సినిమా అవార్డుల ద్వారా ఉత్తమ నటిగా ఎంపికైంది. దుబాయ్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆమె బాత్టబ్లో అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమెను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వైద్యులు ఆమె 24 ఫిబ్రవరి 2018 మరణించినట్టు ప్రకటించారు. శ్రీదేవికి ఉండే హాబీలు పెయింటింగ్, నృత్యం. ఆమె స్ట్రాబెర్రీలను ఎక్కువగా తినడానికి ఇష్టపడేది. ఈమె అభిమాన నటులు అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి మరియు షారుఖ్ ఖాన్. కుంజీవరం చీరలు శ్రీదేవికి ఇష్టమైన భారతీయ వస్త్రధారణ. శ్రీదేవి బహుముఖ నటి మరియు ఆమె హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా పనిచేశారు. ఆమె శాస్త్రీయ నృత్య రూపాల్లో వృత్తిపరమైన శిక్షణ పొందలేదు, కానీ బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ నృత్య కళాకారుల్లో ఒకరిగా 1989లో యశ్ చోప్రా నిర్మించిన చాందిని చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గా నిలిచింది. ఆమె స్క్రీన్ పేరు కంటే ప్రజలు శ్రీదేవిని ఆమె చాందిని పాత్రలో గుర్తించడం ప్రారంభించారు. అదే సంవత్సరం ఈ చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. నటనకు చాలా సంవత్సరాల విరామం తర్వాత శ్రీదేవి 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో తిరిగి వచ్చింది. ఈ చిత్రం విజయవంతమైంది మరియు అకాడమీ అవార్డులను కూడా గెలుచుకుంది. కొన్ని నివేదికల ప్రకారం స్టీఫెన్ స్పిల్బర్గ్ యొక్క ఫ్రాంచైజీ చిత్రం జురాసిక్ పార్క్లో శ్రీదేవి పాత్రను ఆఫర్ చేశారు. అయితే అది చిన్న పాత్ర కావడంతో శ్రీదేవి ఆ ఆఫర్ను తిరస్కరించింది. 24 ఫిబ్రవరి 2018 దుబాయ్లోని జుమేరా ఎమిరేట్స్ టవర్లో ఆమె హోటల్ గదిలో శ్రీదేవి మృతి చెందింది. ఆమె మరణానికి ప్రమాదవశాత్తు నీట మునిగినట్లుగా పేర్కొన్నారు. 2013లో నగీనా మరియు మిస్టర్ ఇండియా చిత్రాలకు గాను ఆమె ఫిల్మ్ఫేర్ ప్రత్యేక అవార్డును అందుకుంది. శ్రీదేవిని భారత ప్రభుత్వం 2013 ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. శ్రీదేవి హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నటీమణుల్లో ఒకరిగా పరిగణించబడుతుంది. బాలీవుడ్ చరిత్రలో చాలామంది ప్రముఖ నటీమణులు ఉన్నారు, కానీ శ్రీదేవి బాలీవుడ్ పరిశ్రమలో మొదటి సూపర్ స్టార్గా పరిగణించబడుతుంది. ఆమె హిందీ చిత్ర పరిశ్రమలనే కాకుండా ఇటు కన్నడ, మలయాళం మరియు తెలుగు వంటి ఇతర చిత్ర పరిశ్రమలో కూడా పనిచేసింది. మొత్తం మీద ఆమె 3 కంటే ఎక్కువ చిత్ర పరిశ్రమలో పనిచేసింది మరియు దీని కారణంగా శ్రీదేవికి హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళం వంటి అనేక భాషలపై పట్టు ఉంది. శ్రీదేవి విజయవంతమైన నటి మాత్రమే కాదు, ఈమె చాలా విజయవంతమైన సినిమా నిర్మాతగా కూడా. తన అద్భుతమైన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది శ్రీదేవి మరణం తర్వాత టాక్సికాలజీ నివేదికలో విచారణ తర్వాత శరీరంలో కొంతమేర ఆల్కహాల్ కనుగొనబడింది మరియు ఊపిరితిత్తులో నీరు కూడా కనుగొనబడిందని దుబాయ్ పోలీసులు చెబుతున్నారు. 4 సంవత్సరాల వయసు నుండి శ్రీదేవి తన అద్భుతమైన నటనతో అనేక అవార్డులను గెలుచుకుంది. ఈమె 300 కంటే ఎక్కువ చిత్రాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించింది.